హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. ఏంటి బిగ్ బాస్ మొదలైందా అని అడిగేవాళ్ళు కొందరైతే హౌస్లో మాత్రం హీట్ మామూలుగా లేదు. ఎవరి పర్ఫార్మెన్స్లు వాళ్ళు చేసేస్తున్నారు. ఒకడేమో బిగ్ బాస్కి నేనే బాబుని అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటే ఇంకొకడేమో పల్లవి ప్రశాంత్ ఫాలో అవుతున్నాడో ఏమో కానీ అతని బాటలోనే సింపతి గేమ్ స్టార్ట్ చేసేసారు. ఇంకా ఒక ఆమె అయితే ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తక్కువ చూపిస్తామని అన్నారో ఏమో కానీ నాన్ స్టాప్గా అడ్డదిడ్డంగా వాదించడంలో బ్రేకులు లేని బండిలా దూసుకునే పోతా ఉంది. మళ్ళీ వచ్చింది దిక్కుమాలి సంత. తన్నుకోండి తన్నుకోండి తన్నుకోండి, తిట్లుకోండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. బిగ్ బాస్ వచ్చిందంటే ఇవే డైలాగులు వినిపిస్తూ ఉంటాయి. అయితే 8వ సీజన్లో మాత్రం తొలి రోజు నుంచే ఫైటింగ్లతో స్టార్ట్ అయిపోయాయి. ఇక తొలివారం నామినేషన్స్ అంటేనే సొల్లు రీజన్లు ఉంటుంటాయి. నాకు ఈ కేటగిరీ ఇవ్వలేదు, హాయ్ చెప్పలేదు, బాయ్ చెప్పలేదు, కూరలో ఉప్పు ఎక్కువైంది, చారులో తొక్క తక్కువైంది, ఇలాంటి పనికి మాలిన కారణాలతోనే డామినేట్ చేస్తూ ఉంటారు. ఒరే నాకు తెలియక అడుగుతాను, మరి ఇక్కడ పనికొచ్చే కారణాలు ఏమన్నా ఉంటాయిరా? అందులోనూ ఫస్ట్ వారంలో మొదటి వారాల్లోనే రీజన్స్ చెప్పి నామినేట్ చేయమంటే ఇలాంటి పనికి మాలిన రీజన్సే ఉంటాయి. కానీ పనికొచ్చే రీజన్లు ఎక్స్పెక్ట్ చేయడం అంటే బిగ్ బాస్ పై ఒట్టే. కాబట్టి నిన్న జరిగిన నామినేషన్స్లో గొడవలు కొంత చూపించారు. లైవ్ ఎపిసోడ్లో సీతా వర్సెస్ బేబక్కల మధ్య గుడ్లుకోల నడిచింది. మధ్యలో అఫ్రిద్ కూడా ఈ గుడ్లుకోలలో భాగమయ్యాడు. మధ్యలో కలగజేసుకున్న కన్నడ పోరడు నిఖిల్ కూడా ఈడ్చిపడేసింది తెలంగాణ పోరి కిరాక్ సీత నామినేట్ చేస్తూ నాకు హౌస్లో ఎవరితోనూ ప్రాబ్లం లేదు, ఉన్నవాళ్ళు చీఫ్లుగా కూర్చున్నారు, నిఖిల్ యష్మి గౌడ గురించి చెప్పింది. కాబట్టి ఉన్న వాళ్ళలో ప్రేరణని నామినేట్ చేసి నిఖిల్ తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడంటే అతన్ని సుపీరియర్, అతని మాట వినాలని ఆమె చెప్పడం నాకు నచ్చలేదని చెప్పింది. అలాగే ఈగో తీసుకోవద్దు, అతని మాట విను అని అనడం కరెక్ట్ కాదని, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, నాకు బిగ్ బాసే సుపీరియర్ తప్ప నిఖిల్ కాదు, ఆ పదాలు మాట్లాడడం వల్ల హర్ట్ అయ్యానంటూ ప్రేరణని నామినేట్ చేసింది. దాంతో ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత మరో డేరింగ్ స్టెప్ వేసింది సీత. తాను విష్ణుప్రియని నామినేట్ చేయాలని అనుకుంటున్నానని, కానీ ఈ డిస్కషన్ తర్వాత అభిప్రాయం మారిందని చెప్తూ బేబక్కని నామినేట్ చేసింది. విష్ణుప్రియని నామినేట్ చేద్దామని అనుకున్నట్టు ఆ పేరు చెప్పడం వల్ల ఆమెను తిరిగి నామినేట్ చేసే ప్రమాదం ఉన్నా కూడా భయపడకుండా ఆ పేరు చెప్పింది సీత. ఇక బేబక్కని ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్తూ నేను కిచెన్ డిపార్ట్మెంట్ హెడ్ అని నాతో అన్నారకి ఒక కూరే అని చెప్పి వెజిటేరియన్స్ కోసం ఆలూ కర్రీ చేశారు, పప్పు కూడా ఉంది, నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చికెన్ చేశారు, కానీ మధ్యాహ్నం కారం ఎక్కువ ఉందని నేను నాకు ఇచ్చిన ఎగ్గుతో బుర్జీ చేసుకుంటానని వద్దన్నారు. అప్పుడు నేను పెరుగుతూనే తిన్నాను. కిచెన్ హెడ్ అని అన్నప్పుడు నా విషయంలో ఒక న్యాయం, వాళ్ళ విషయంలో ఒక న్యాయం ఎందుకు అని నిలదీసింది సీత. దానికి సమాధానంగా బేపక్క పప్పు ఉదయానిది, నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళకి ఆలు చేశాను. నిన్ను వద్దని ఎందుకు అన్నానంటే మనం కిచెన్ డిపార్ట్మెంట్ అయ్యి మనమే వేరే చేసుకుంటే మిగిలిన వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, అందుకే వద్దన్నానని చెప్పింది బేబక్క. అయితే ఈ గుడ్లుగోలలో అఫ్రీద్ కూడా ఉన్నాడు. తనని కూడా బేబక్క తన గుడ్లు తాను ఆమ్లెట్ వేసుకుంటానంటే వేసుకొని లేదు. ఇంకా చాలా అయితే జరిగిందండి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, లాగ్ అయిపోతుందని. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అస్సలు మర్చిపోద్దండి. ఈ నామినేషన్స్ చాలా అంటే చాలా సిల్లీగా ఏదో తేడా ఉంది ఈ ఎపిసోడ్, ఈ సీజన్ అంతా. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ని కింద షేర్ చేయండి. దానివల్ల మాకు కొంచెం హెల్ప్ అవుతుంది, ఎవరి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, మా ఒపీనియన్స్ కరెక్టా కాదని చెప్పడానికి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బై బాయ్.